హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆది సాయి కుమార్ గారి 'శంబాల' మూవీ ఫైనల్‌గా అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి ఎలా అనిపించింది మూవీ? నచ్చిందా? నచ్చలేదా? ఆది గారికి ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ అయిందా? లేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే ఆకాశం నుంచెల్లి భూమి మీదకి ఒక రాయి అయితే పడుతుందన్నమాట. అది కూడా మనకైతే శంబాలి అనే ఊర్లో అయితే పడుతుంది. పడిన వెంటనే ఆ ఊర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. మరి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకున్నారా లేదా? లాస్ట్‌కి ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ లైన్ అనేది చాలా కొత్తగా యూనిక్‌గా అయితే ఉందన్నమాట. చాలా అనిపించింది భయ్యా. అలాగే మనకు మూవీ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఏది కూడా మనకి అనవసరమైన సీన్స్ రాకుండా, లవ్ స్టోరీ గాని, అక్కడ కామెడీ సీన్స్ గాని ఎక్కడేం రాకుండా చాలా మంచిగా సీరియస్ తోటైతే తీసుకెళ్తారనమాట మూవీ అంతా. ఎక్కడ కూడా మనకైతే అనవసరమైన సీన్స్ అయితే రాలేదు. చాలా అనిపించింది భయ్యా. అలాగే మనకు థ్రిల్లింగ్ మూమెంట్స్ అనమాట. ప్రతి థ్రిల్లింగ్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో అయితే. ఫస్ట్ హాఫ్‌లో అయితే మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటేనే అలాగే మనకు అరే! ఇది ఎలా వచ్చిందిరా? అరే! ఇది ఎలా ఎప్పుడు? అరే! నెక్స్ట్ ఏం జరుగుతుందిరా? అనే క్వెషన్స్ అయితే చాలా వస్తుంటాయన్నమాట. చాలా మంచిగా ఇంట్రెస్టింగ్‌గా అయితే తీసుకెళ్తారు భయ్యా స్క్రీన్ ప్లే అనేది. అలాగే ఇంట్రో బ్లాక్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు భయ్యా. నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంట్రో బ్లాక్ అయితే. క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంత మంచి స్టోరీ రాసుకున్నారు. ఇంత మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నారు. ఇంత మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కానీ క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తార్రా అని పెద్ద క్వెషన్ మార్క్ అయితే వచ్చిందనమాట. కానీ మంచిగా ఎండ్ అయితే చేశారనిపించింది. ఇక్కడ కూడా మనకైతే చెరదొబ్బకుండా చాలా మంచిగా అయితే ఎండ్ చేశారు భయ్యా. నాకైతే నచ్చింది. ఏఐ అయితే యూజ్ చేశారు. ఎంత కావాలో అంత మాత్రమే యూజ్ చేశారనమాట. చాలా మంచిగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. వాయిస్ ఓవర్ అయితే మన సాయి కుమార్ గారు అయితే ఇచ్చారు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది నాకైతే నచ్చింది. లాజికల్‌గా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది. కొన్ని ట్విస్ట్‌లు అయితే వస్తుంటాయి. అవి చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. బావుంది. కానీ నాకైతే ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ భయ్యా. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ అనమాట. కొంచెం స్లో డౌన్ అయితే తీసుకెళ్తారు. అలాగే ప్రెడిక్టబుల్‌గా అయితే ఉంటుంది భయ్యా. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అండ్ హర్రర్ సీన్స్ అనమాట. అవి కనుక వర్కౌట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది కానీ అసలు వర్కౌటే కాలేదనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీస్ తెలిసిపోతుంటుందనమాట. చాలా చాలా లో బడ్జెట్‌లో తీస్తున్నారనేసి. కానీ ఇంక ఎక్కువ ఖర్చు పెట్టి ఆ హర్రర్ సీన్స్ గాని, కొంచెం మిగతా సీన్స్ కూడా తీస్తే గనక చాలా మంచి హై మూమెంట్ అనేది రావచ్చు. కానీ రాలేకపోయిందనమాట. అందుకే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యా. ప్రొడక్షన్ క్వాలిటీస్‌లో అయితే. ఇంకా ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే నచ్చింది భయ్యా. బావుంది. ఆది గారైతే కమ్‌బ్యాక్ అయితే ఇచ్చేసారనమాట. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు వెళ్ళండి భయ్యా. మీకు గూడా నచ్చుతుంది మూవీ అయితే. డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వరనమాట. ఆది గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే ఈ ఫిల్మ్ అయితే చాలా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. వెళ్ళండి. నచ్చుతుంది మూవీ అయితే. ఇది భయ్యా మరి 'శంబాల' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.